మెగాస్టార్ చిరంజీవిని సోషల్ మీడియా వేదికగా చాలా మంది అయితే అవమానించడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఆయన ఫోటోలు మార్ఫింగ్ చేసి ఒక అసభ్యకరమైనటువంటి ఫోటోలుగా తీర్చిదిద్దడం, అలాగే ఆయన్ని ట్రోలింగ్ చేయడం, అసభ్యకరమైనటువంటి పదజాలంతో తిట్టడం, అది కూడా సోషల్ మీడియా వేదికగా, ఎక్స్ వేదికగా, ఇలా అన్ని విధాలుగా ఆయన అవమానపరిస్తే సిటీ సివిల్ కోర్టులో ఆయన కేసు వేశారు ఆయన తరపున లాయర్. ఆ కేసుని పరిశీలించినటువంటి కోర్టు చిరంజీవికి అనుకూలంగానే తీర్పు చెప్పింది. ఇంకెవరైనా సరే ఈ విధంగా చేస్తే వారిపై చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేయండి అని పోలీసులకి ఆదేశాలు కూడా జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. అయితే ఆ ఆదేశాలని లెక్క చేయకుండా ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో తనని ట్రోలింగ్ చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో తిడుతూ ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారని చిరంజీవి సైబర్ క్రైమ్ వారికి మళ్ళీ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పరిశీలించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేశారు. ముఖ్యంగా దయా చౌదరి అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషించాడని అతని మీద కూడా ఇప్పుడు జత చేశారు కేసులో. ఇప్పుడు అతన్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.